విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోము. కేంద్రం నుంచి నిధులు తెచ్చి లాభాల దిశగా నడుపుతున్నామని విశాఖపట్నంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పింఛన్ల విషయంలో అర్హులు ఎవరిని తొలగించలేదని, కేవలం వెరిఫికేషన్ మాత్రమే జరుగుతోందని స్పష్టం చేశారు. జగన్ వైసీపీల నేతల తప్పుడు ప్రచారాన్ని ప్రజలే చీత్కరిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము అని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మా హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఆ రోజు ఏనాడన్నా ఆపే చర్యలు చేశారా? ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఈరోజు దాని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం. ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం. దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తా మీరు పెద్ద మాట్లాడటం ఇది తగదు. మీరు చేసినటువంటి దానికి మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఇంకోటి మీరు మాట్లాడుతూ పెన్షన్లు అక్రమంగా తీసేస్తున్నాం అంటున్నారు. మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడంలా. పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు. చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాం. మీకు ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేస్తే పెన్షన్లు ఇస్తాను మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారనో వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్యపెట్టేటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకో. ఏదో ఉన్నాం కదా, మేము ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడు చేసేటువంటి తప్పుడు విధానాలని, మీరు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈరోజు